లింగం యాదవ్ గారు. చెప్పండి. యాస్, ఈరోజు మనం చూసినాం కదా, సీఎం రేవంత్ రెడ్డి యూనివర్సిటీకి వెళ్ళారు. గత 20 సంవత్సరాలుగా ఏ ముఖ్యమంత్రి సహించలేరు అనేది చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజైతే యూనివర్సిటీ గేట్లకు లోపలికి వెళ్ళారు. కానీ ఈ యూనివర్సిటీ గేట్ లోపలికి వెళ్ళారు, మీటింగ్ పెట్టాడు. ఆ నేపథ్యంలో కొన్నిటికి శంకుస్థాపన కూడా చేశాడు, కొన్ని కొత్త బిల్డింగ్లకు అనేది నేపథ్యం. కానీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను పోలీస్ స్టేషన్లో అరెస్టులు చేసి మాత్రమే అక్కడికి వెళ్ళాడు, పోలీస్ పహార మధ్య. ఈ నేపథ్యంలోనే వారిని వచ్చేటప్పుడు కూడా మళ్ళీ వస్తే ఖచ్చితంగా ఆర్ట్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతాను, ఖచ్చితంగా అప్పుడు మీరు అడిగిన దానికి సమాధానం చెప్తాను అంటారు. కానీ విద్యార్థుల బలిదానాల పట్ల కావచ్చు, లేకుంటే పోరాటంలో కావచ్చు, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించాడు, ఖచ్చితంగా చెప్పాడు అందరికి కూడా. ఈ యూనివర్సిటీ నుంచి ఎవరెవరు ఏదైనా మేధావులు అయ్యారు, పివి నరసింహారావు గారు కావచ్చు, గద్దర్ కావచ్చు, ఇలాంటి చాలామందిని కూడా. కానీ ఇదంతా నేపథ్యంలోనే, ఈ అడుగంటి నేపథ్యంలోనే ఈ మాటలు ఎందుకు పడవలసి వస్తుంది? ఇప్పుడు తాటికాయల జయరాం గారు అన్న దాని మీద కూడా మీరు వివరణ ఇవ్వాల్సి. గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, పెద్దలకు, ఫ్యాన్స్లందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. డెఫినెట్ గా ఇవాళ ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఎంతో చరిత్ర కలిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళడం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం. మనందరికి తెలుసు, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీదతో ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే మొదటిగా అందరికంటే ముందుండి పోరాడినటువంటి యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ, అదే విధంగా కాకతీయ యూనివర్సిటీ, ఇతర యూనివర్సిటీలు. కానీ పెద్దన్న పాత్ర ఉస్మానియా యూనివర్సిటీ పోషించింది. ఒక తెలంగాణ ఉద్యమే కాదండి, ఆనాడు సాయుధ పోరాటం నుంచి ప్రపంచంలో ఏ ఉద్యమాలు జరిగినా కూడా రెస్పాండ్ అయ్యే తత్వం ఉన్నటువంటి గొప్ప లక్షణం ఉస్మానియా యూనివర్సిటీకి ఉంది. మరి 10 ఏళ్లుగా తెలంగాణని పరిపాలించినటువంటి గత పాలకులు, ప్రత్యేకించి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ఏనాడు కూడా ఉస్మానియా యూనివర్సిటీ పోలేదు. ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ కోసం పోరాడిందో అదే యూనివర్సిటీని ఇవాళ 10 ఏళ్లు కేసీఆర్ పాలనలో నిర్లక్ష్యానికి గురైనటువంటిది కూడా మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఓవరాల్ గా తెలంగాణ విద్యా వ్యవస్థనే దాదాపు 20 సంవత్సరాల వెనకకు నెట్టేసినటువంటి సందర్భం కేసీఆర్ పాలనలో జరిగింది. ఇవాళ కనీసం ఒక రిక్రూట్మెంట్ కూడా జరగలేదండి యూనివర్సిటీలో. మీరు చూడండి, 10 ఏళ్లు అధికారంలో ఉండి బిడ్డ ఓడిపోతే ఎంపీ, ఎమ్మెల్సీ చేసినటువంటి చరిత్ర ఉంది. కానీ మరి తెలంగాణ కోసం కొట్లాడినటువంటి ఉస్మానియా యూనివర్సిటీని పట్టించుకునే నాదుడు లేక 10 ఏళ్లుగా ఇవాళ ఏనాడు పట్టించుకునేటువంటి సందర్భం మనకు కనబడుతుంది. ఒక్క రిక్రూట్మెంట్ చేయలే, కనీసం యూనివర్సిటీలలో ఇవాళ రీసెర్చ్ కూడా జరగట్లేదంటే ఇవాళ పర్మనెంట్ ఫ్యాకల్టీ లేకపోవడమే కారణం. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రత్యేకించి ఉస్మానియా యూనివర్సిటీని మనం రక్షించుకోవాలి, అది భవిష్యత్ తరాలకు ఇవాళ ఆదర్శంగా ఒక గొప్ప యూనివర్సిటీగా తీర్చిదిద్దాలనే ఒక ఆక్స్ఫర్డ్, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ లెక్క ప్రపంచంలో గొప్పగా ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి పోయిరు. మరి దీని మీద కూడా 10 ఏళ్లలో మీరు ఏనాడు పట్టించుకోలే, కనీసం మీరు అక్కడ పోయినటువంటి అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకోలే. కానీ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ప్రయత్నంతో యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ స్టేక్ హోల్డర్లు విత్ స్టూడెంట్స్, టీచింగ్, నాన్ టీచింగ్ ఉన్నట్టు ఆ స్టేక్ హోల్డర్ తోటి మాట్లాడి వాళ్ళ సమస్యలు విని డెఫినెట్ కూడా ఆ సమస్యలు పరిష్కారం చూపిస్తాని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక భరోసా కల్పించి రావడం అనేది ఇవాళ తెలంగాణ సమాజం అంతా, ప్రత్యేకించి యూనివర్సిటీ విద్యార్థులంతా కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మరి ఇట్లాంటి సందర్భంలో మనందరం ఏం చేయాలండి? ఇవాళ ప్రజాస్వామ్యంలో మీరు క్రిటిసిజం చేయండి, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి, తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒక సలహాలు, సూచనలు ఇవ్వండి, అంతే తప్ప ముఖ్యమంత్రి అసలు ఉస్మానియా యూనివర్సిటీకే రావద్దంటే అంటే దాని అర్థమైందండి. అంటే మీ లెక్క కేసీఆర్ ఎట్లాగో యూనివర్సిటీలు తిరగలే, ఆనాడు ఫామ్ హౌస్ లో పడుకుంటూ ఇప్పుడు ఫామ్ హౌస్ లో ఉన్నాడు. అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్లే, అధికారంలో లేనప్పుడు ఫామ్ హౌస్లే. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఉస్మానియా యూనివర్సిటీకి పోవద్దా? పోతేనే కదా సమస్యలు తెలిసేది. ఆ సమస్యలు తెలిస్తే ఆ సమస్యలు ఎట్లా పరిష్కరించాలనే, ఇంకా బెటర్ గా ఏ విధంగా మనం విద్య క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలనే ఉద్దేశంతో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. ఇప్పుడే చూసాం మనం, ఇవాళ ఒక ఎక్స్పర్ట్ కమిటీని కూడా ఏర్పాటు చేసి ఇంకా నాణ్యమైన ఎడ్యుకేషన్ ఇవ్వాలి, రీసెర్చ్ పెంచాలి, ఫెలోషిప్లు ఇవ్వాలి. త్వరలోనే ఇవాళ యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ కూడా, ఎందుకంటే 10 ఏళ్లుగా ఒక్క రిక్రూట్మెంట్ కూడా జరగలేదండి యూనివర్సిటీలో. ఇవాళ మీరు చూడండి, ఒక్కొక్క డిపార్ట్మెంట్ లా
టెంపరీ ఫ్యాకల్టీలు ఉన్నారు హెచ్ఓడిగా. అంత దుర్మార్గ స్థితిలో 10 ఏళ్లు పరిపాలించిన పాలకులు చేస్తే ఇవాళ అన్నింటినీ సరిదిద్ది ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ మన విద్యార్థులకు అందించాలని, అదే విధంగా గతంలో బడ్జెట్ కంటే ఇవాళ బడ్జెట్ పెంచడం జరిగింది. 7.5% ఇవాళ విద్యకు బడ్జెట్ పెంచడం జరిగింది. ఇవాళ ఇవన్నీ ఇవాళ మీరు చూడండి, క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం ఇవాళ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో విద్యా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా ఏర్పాటు చేయడం, కాస్మోటిక్ డైట్ ఛార్జీలు పెంచడం, ఇవాళ విద్యార్థులకు ఫెలోషిప్లు కూడా ఇవ్వడం, ఇవన్నీ కూడా చేస్తుంటే మన అందరం కూడా వెల్కమ్ చేయాలి. అంతే తప్ప ఏదో విమర్శించాలి కాబట్టి ఇక నేనే ఉద్యమం చేసినా నేను తప్ప ఎవరు లేరనుకుంటే ఎట్లండి? తెలంగాణ సమాజం అందరూ చూసిరు ఎవరు ఎవరు చేసిర్రు, ఎవరి వల్ల తెలంగాణ వచ్చింది, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఒక బిల్లు పార్లమెంట్ లో ఎట్లా పాస్ అవుతుంది, ఇవన్నీ చరిత్ర అందరికి తెలుసు. మనందరం కూడా చదువుకున్న వ్యక్తులమే ఇక్కడ ఉన్నాం. నేను ఏమంటున్నా అంటే దయచేసి ఇవాళ 100 సంవత్సరాల పైబడిన ఉస్మాన్ యూనివర్సిటీలో మొదటిసారిగా ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని ప్రొఫెసర్ కుమార్ గారిని అక్కడ వైస్ ఛాన్సలర్ నియమించి ఇవాళ మన యూనివర్సిటీని గొప్ప ప్రపంచంలోనే గొప్ప యూనివర్సిటీగా తీర్చిదిద్దాలనేది ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన. దానికి అనుగుణంగా ఇవాళ ఎక్స్పర్ట్ కమిటీని కూడా ఏర్పాటు చేస్తని మళ్ళా తొందరలోనే ఇవాళ మళ్ళా ఒకసారి ఉస్మాన్ యూనివర్సిటీకి విజిట్ చేసి విద్యార్థుల సమస్యలు ఏమున్నాయి, ఇంకా బెటర్ గా ఏం చేయాలి, ఇవన్నిటిని కూడా పరిష్కరించడం కోసం ఈ ప్రజాప్రభుత్వం ముందుంటుంది. అంతే తప్ప ఇవాళ బీజేపీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు ఇవాళ బీజేపీ కూడా 10 ఏళ్ళుగా ఏం చేస్తుందో మనందరికి తెలియదు కాదండి. విద్యను ఏ విధంగా సఫరనైజేషన్ చేస్తుందో అనేది తెలుసు. ఇవాళ పీజీలు పిహెచ్డి చేసి జాబ్లు ఇవ్వమంటే బీజేపీ నాయకులు ఏమంటున్నారండి? పకోడీలు అమ్ముకో అని చెప్తున్నారు. అంటే ఇది బీజేపీలకు ఉన్న వాళ్ళ యొక్క చిత్తశుద్ధి విద్యార్థుల యువతుల మీద. అదే విధంగా ఇవాళ బీఆర్ఎస్ కూడా 10 ఏళ్ళకి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో మనందరికీ తెలుసు. ఇక్కడే ప్రవళిక అనే ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే ఉద్యోగం రాలేదని కేటీఆర్ ఏం చేసిందండి? క్యారెక్టర్ అసాన్ చేసినటువంటి దుర్మార్గులు. కనీసం మరి 10 ఏళ్ల కేసీఆర్ ఒకసారి కూడా ఎందుకు ఉస్మాన్ యూనివర్సిటీ విజిట్ చేయలేదండి? ఎందుకు యూనివర్సిటీని కన్స్ట్రక్షన్ ఎందుకు చేయలేదండి? ఎందుకు నోటిఫికేషన్ ఏర్పాటు చేయలేదండి? ఎందుకు పిల్లలకు ఫెలోషిప్లు ఇవ్వలేదండి? ఎందుకు ఈ తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీలన్నింటిని కూడా ఎందుకు బాగు చేయలేదండి? అంటే తెలంగాణలో వచ్చిన తర్వాత కేసీఆర్ కు యూనివర్సిటీలు అవసరం లేదు, విద్యా వ్యవస్థ అవసరం లేదు, యువకులు అవసరం లేదు. ఇవాళ ఇవన్నిటిని కూడా అధిగమించి ఒక మంచి ఆలోచనతోటి ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంటే ఇవాళ మీరు చూడండి, ముఖ్యమంత్రి గారు ఉస్మానియా పోయిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి యువకులు విద్యార్థులందరూ కూడా వెల్కమ్ చేస్తున్నారు ఈ పరిణామాన్ని. మా యూనివర్సిటీలో కూడా రమ్మని మిగతా యూనివర్సిటీలు, కాకతీయ యూనివర్సిటీలు, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాన, తెలంగాణ యూనివర్సిటీలు కూడా అక్కడ కూడా ఇవాళ మా దగ్గరకు వస్తే మేము కూడా సమస్యలు ముఖ్యమంత్రి నేరుగా కలుసుకొని సమస్యలు చెప్పుకుంటామని ఇవాళ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా అడుగుతున్నారు. దయచేసి మాట్లాడే ముందు కొంతమంది మాట్లాడుతున్నారు అక్కడంతా కాంగ్రెస్. యూనివర్సిటీలో ఎవరు ఉంటారండి? విద్యార్థులు ఉంటారు. విద్యార్థులతోటి ఠాగూర్ ఆడిటోరియంలో విద్యార్థులు అక్కడ ఉన్నటువంటి స్టేక్ హోల్డర్ తోటి ముఖ్యమంత్రి గారు సమావేశం అయితే దాని మీద కూడా విమర్శలు చేస్తట్లండి.